మా హైదరాబాద్ ప్రతినిధి హరీష్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ఇప్పుడే సమాయత్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులేస్తున్నటువంటి పరిస్థితి. మేనిఫెస్టో గ్యారంటీ కార్డు విడుదలకు రంగం సిద్ధమైంది. తెలంగాణ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సోనియా గాంధీ చేతుల మీదుగా మేనిఫెస్టో 5 గ్యారంటీ కార్డులు విడుదలకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. 5 గ్యారంటీ స్కీముల్లో రైతు నిరుద్యోగులకు సంబంధించి కానీ ఎస్సీ ఎస్టీలకు బీసీలకు సంబంధించినటువంటి చాలా వరకు అంటే కేసీఆర్ పెట్టినటువంటి పథకాలకు ధీటుగా ప్రత్యామ్నాయంగా ఉండేలాగా అక్కడ ప్లాన్ చేసినట్టు కూడా ప్రధానంగా 5 గ్యారంటీ కార్డుల విడుదలపై కూడా అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి సర్వం సిద్ధమైనట్టు తెలుస్తూ ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. హరీష్, చెప్పండి, దానికి ఉన్నటువంటి పూర్తిగా ప్రణాళిక ఏంటి, ఎలాంటి హామీలతో ఈ 5 గ్యారంటీ కార్డులు ఉండే అవకాశం ఉంది? లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకెళ్తుంది. ప్రతి దాంట్లో కూడా వ్యూహాత్మకంగా వెళ్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే ఇప్పటికే డిక్లరేషన్ ఆ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి కూడా అన్ని సామాజిక వర్గాలను ఏదైతే అందరినీ కూడా టేకప్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఇప్పటికే మనం చూసాం, వరంగల్ సభా వేదిక కూడా రైతు డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది. అలాగే యూత్ డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది. అలాగే చేయూత పథకం ద్వారా 4,000 నెలకు 4,000 పెన్షన్ ఇస్తాం. అలాగే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అన్నట్టు కాంగ్రెస్ హామీలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కర్ణాటక ఎన్నికల్లో కూడా ఇలాంటి హామీలు 5 గ్యారంటీ స్కీమ్ హామీలను కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అలాగే దానికి సంబంధించి ఆరోగ్య లక్ష్మి పథకం కింద ఏదైతే మహిళలకు 2,000 ఆర్థిక సాయాన్ని ఇవ్వటం కావచ్చు, అలాగే 500కే గ్యాస్ సిలిండర్ ధర కావచ్చు, అలాగే అన్నభాగ్య కింద ఒకరికి 10 కేజీల బియ్యం పంపిణీ చేయడం కావచ్చు, అలాగే ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కావచ్చు మహిళలకు. ఇలాంటి 5 గ్యారంటీ స్కీమ్ తీసుకొచ్చింది. ఈ గ్యారంటీ స్కీమ్ కూడా ఇప్పటికీ 90% మేర అక్కడ పూర్తయిన నేపథ్యంలో కూడా ఇలాంటి అంశాలనే తీసుకొస్తూ తెలంగాణలో కూడా ఇలాంటి 5 గ్యారంటీ స్కీమ్ తీసుకొస్తూ కూడా హామీలను ఇవ్వడం నేపథ్యంలో కూడా ఇప్పటికే కాంగ్రెస్ కావచ్చు, టీపీసీసీ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి సెప్టెంబర్ 17 తెలంగాణ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 17 ఆ రోజు సోనియా గాంధీ చేతుల మీద మేనిఫెస్టో అలాగే 5 గ్యారంటీ స్కీమ్స్ కూడా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో చూడవచ్చు, అయితే 16 నుంచి సిడబ్ల్యూసి సమావేశాలు హైదరాబాద్ వేదికగా జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇక్కడ అనేక కార్యక్రమాలు కూడా టీపీసీసీ తీసుకుంది. ఈ నేపథ్యంలో ఒక ర్యాలీ కావచ్చు, సభలు కావచ్చు, మేనిఫెస్టో విడుదల కావచ్చు, ఇలాంటి ఏదైతే 5 గ్యారంటీ స్కీమ్ ఇలాంటి అంశాలు కూడా తీసుకున్న నేపథ్యంలో కూడా ఇంకా ఏదైతే ఏ విధంగా ఉండాలి, ఏ విధమైన స్కీమ్స్ 5 గ్యారంటీ స్కీమ్స్లో ఉన్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా కొన్ని అంశాలు అయితే తెర మీదకి వస్తున్న నేపథ్యంలో ఏదైతే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ కావచ్చు, అలాగే ఎస్సీ ఎస్టీ అంబేద్కర్ అభయాస్తం పథకం కింద 12 లక్షల ఆర్థిక సాయం కావచ్చు, అలాగే బీసీ బంధు లాంటి పథకం తీసుకొచ్చి బీసీలకు 5 లక్షల ఆర్థిక సాయం కావచ్చు, అలాగే మహిళలకు సంబంధించి కూడా ఇక్కడ ఏదైతే 500కే గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు కావచ్చు, అలాగే ఇలాంటి అంశాలన్నిటి కూడా ఈ ఏదైతే 5 గ్యారంటీ స్కీమ్లో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూడవచ్చు, ఈ నెల 17వ తేదీన కూడా ఈ 5 గ్యారంటీ స్కీమ్లో కూడా తెలంగాణ ప్రవేశపెట్టే నేపథ్యం కనిపిస్తుంది. దీంట్లో అనేక అంశాలు కావచ్చు, అక్కడ ఎస్సీ ఎస్టీలు బీసీలు ఇప్పటికీ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో భాగంగా పలు అంశాలతో కూడిన హామీలను కూడా ఇవ్వడం జరిగిన నేపథ్యంలో ఈ 5 గ్యారంటీ స్కీమ్లో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కూడా ఉండవచ్చు, అలాగే మహిళలకు నిరుద్యోగులకు సంబంధించి అనేక వర్గాలకు సంబంధించి లబ్ధి చేకూరే విధంగా కూడా ఈ 5 గ్యారంటీ స్కీమ్ ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా నిరుద్యోగులకు సంబంధించి ఏకకాలంలో 2 లక్ష ఉద్యోగాల భర్తీ కావచ్చు, అలాగే జాబ్ క్యాలెండర్ ప్రకటింపు కావచ్చు, అలాగే బీసీకి సంబంధించి బీసీ బంధు కావచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం ₹1,00,000 ఆర్థిక సాయం ఇస్తుంది. ఏదైతే 100 కులాలకు పైగా ఉన్న బీసీలలో 15 కులాలకే పరిమితం చేసింది. ఈ నేపథ్యంలో కూడా అన్ని కులాలకు ఇక్కడ ఎంబీసీ కులాలతో పాటు అన్ని బీసీ వర్గాల్లో చాలా అట్టడుగు కులాలు ఉన్నాయి. ఆ అడుగు కులాల్లో బలహీనంగా ఉన్నారు. వాళ్ళందరికీ ఆర్థికంగా బలోపేతం కోసం అన్ని కులాలకు సమానంగా కూడా ఆర్థిక సాయాన్ని ప్రకటించేందుకు టీఆర్ఎస్ గ్యారంటీ స్కీమ్లో ఉండబోతుంది. ఈ నేపథ్యంలో బీసీలకు సంబంధించి బీసీ బంధు 5 లక్షల ఆర్థిక సాయం కావచ్చు, ఇలాంటి అంశాలతో కూడిన ఈ 5 గ్యారంటీ స్కీమ్స్ ఉండబోతున్నాయి. ఆ నేపథ్యంలో మేనిఫెస్టో కూడా అన్ని సబ్బండ వర్గాలకు మేలు చర్యలకు కూడా మేనిఫెస్టో ఉండబోతుంది. గతం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కావచ్చు, బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన
మేనిఫెస్టోలో కావచ్చు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వంలో ఏమాత్రము అమలుకు నోచుకోలేదు. కొన్ని పథకాలు అయితే ఇంకా మొదటి దశలో ఉన్న ఈ నేపథ్యంలో అన్నిటినీ ఎత్తి చూపుతూ కూడా ఇలాంటి అయితే రాష్ట్రంలో ఇప్పటికే చూడొచ్చు తిరగబడతాం తరిమి కొడదాం అనే కార్యక్రమం తీసుకోబోతుంది. ఈ నేపథ్యంలో ఇదే మేనిఫెస్టో గత ప్రభుత్వాలు ఇచ్చిన మేనిఫెస్టోని అమలు కాని హామీలను కూడా ప్రజాక్షేత్రంలో ఉంచే విధంగా వెళ్తుంది. నేపథ్యంలో ఇక్కడ సభలు కావచ్చు డిక్లరేషన్లు కావచ్చు ఏదైతే ఈ మేనిఫెస్టో విడుదల కావచ్చు అన్ని అంశాలతో కూడిన సోనియా గాంధీ చేతుల మీదుగా మేనిఫెస్టో ఉండబోతుంది. 5 గ్యారెంటీస్ ఉండబోతున్నాయి. అలాగే బీఆర్ఎస్ సంబంధించిన ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపే విధంగా కూడా 18వ తేదీ నుంచి కూడా అన్ని నియోజకవర్గాల కేంద్రంలో కూడా ఏదైతే దేశంలో ఉన్న కాంగ్రెస్ అధికారకత్వం అంతా కూడా తెలంగాణకు రానున్న నేపథ్యంలో కూడా వీళ్ళు సిడబ్ల్యూసి ముగింపు తర్వాత 18వ తేదీ నుంచి అన్ని నియోజకవర్గాలకు సంబంధించి మేనిఫెస్టో అంశాలు కావచ్చు అలాగే గ్యారంటీ కార్డు అంశాలు కావచ్చు అలాగే బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలు గతంలో ఇచ్చిన మేనిఫెస్టోలో అమలు తీరు రంగంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు కావచ్చు అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేస్తుంది ఎలాంటి పథకాలు తీసుకొస్తుంది దానిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా వివరించే విధంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో ఆ నేతలంతా కూడా అక్కడ బహిరంగ సభలు ఏర్పాటు చేయడం ప్రజల్లో చెప్పడం లాంటి కార్యక్రమాలు తీసుకునే నేపథ్యంలో ఈ 5 గ్యారంటీ స్కీమ్ అనేది తెర మీదకి వచ్చిన నేపథ్యంలో కూడా అన్ని వర్గాలకు ఇక్కడ బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీ కావచ్చు అలాగే ఇప్పటికే పలు డిక్లరేషన్లు వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే కొన్ని డిక్లరేషన్ కూడా ప్రకటించారు. అలాగే బీసీలకు సంబంధించి ఈరోజు బీసీ డిక్లరేషన్ కమిటీ కూడా ప్రభాకర్ చైర్మన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇదే అంశం పైన కూడా ఈరోజు గాంధీ భవన్ వేదికగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కూడా బీసీలకు సంబంధించి డిక్లరేషన్లో ఏ విధమైన అంశాలు ఉండాలి ఏ విధమైన అంశాలు పొందుపరచాలనే నేపథ్యంలో కూడా అన్ని కుల సంబంధించిన నేతలతో కూడా సంప్రదింపులు పడి నేపథ్యంలో ఈ అంశాలు ఎలా ఉండే దానిపైన కూడా మరి మేధాలతో కావచ్చు ఇతర యూనివర్సిటీ విద్యార్థులకు కావచ్చు అన్ని బీసీలకు సంబంధించిన అందరితో కూడా సంప్రదింపులు జరిగిన తర్వాత బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తామన్నట్టుగా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అలాగే మహిళలకు సంబంధించి మహిళా డిక్లరేషన్ రాబోతుంది. అలాగే మైనారిటీలకు సంబంధించి మైనారిటీ డిక్లరేషన్ కాబోతుంది. అయితే అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తున్న తరుణంలో కూడా ఇక్కడ అన్ని వర్గాలకు సంబంధించి అందరికీ మేలు చేకూరే విధంగా అన్ని డిక్లరేషన్లతో పాటు ఈ గ్యారంటీ స్కీమ్ అయితే 17వ తేదీ విడుదల చేయడం నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా ఖచ్చితంగా అధికారమే వస్తామన్నట్టు కూడా ఇక్కడ నేతలు చెప్తున్న పరిస్థితులు ఈ స్కీమ్స్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ 5 గ్యారంటీ స్కీమ్స్ కర్ణాటకలో కూడా కనిపిస్తున్న నేపథ్యం కర్ణాటక ఇలాంటి స్కీమ్స్ తీసుకురావడంలో అధికారంలోకి వచ్చాము ఇక్కడ కూడా తెలంగాణలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని కూడా కాంగ్రెస్ వర్గాలు తెలుపుతున్న పరిస్థితి అయితే రాజశేఖర్. ప్రధానంగా ఇప్పుడు చూసుకున్నటువంటి అభ్యర్థుల ఎంపిక సంబంధించి దాదాపుగా ఒక ఖరారుకు వచ్చినటువంటి పరిస్థితి అది తుదశకు చేరింది. ఈ నేపథ్యంలోనే అటెన్షన్ గ్రాప్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది అని అనుకోవచ్చు. అలాగే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాల్లో ఉన్నటువంటి కొన్ని పథకాలు అంటే చివరిలో విడుదల చేసినటువంటి పథకాలు కానీ పూర్తి స్థాయిలో అమలు చేయనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి పథకాలకు ధీటుగా ఒక రకమైనటువంటి మాడిఫై చేసి ఇచ్చినట్టు కూడా మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి అనుకోవచ్చు. అలాగే అంబేద్కర్ అభయాసం సంబంధించి దళిత బంధుకు సంబంధించినటువంటి 10 లక్షలు ఇస్తే ఇక్కడ 12 లక్షల రూపాయలు ఇస్తున్నారు. అది ఎస్సీ కూడా యాడ్ చేసినటువంటి పరిస్థితి. అలాగే రైతులకి ఆకట్టుకునే విధంగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఇచ్చినటువంటి పరిస్థితి ఏకకాలంలో చేస్తానంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. చేతో పథకం కింద 4,000 రూపాయలు పెన్షన్ అంటే పెన్షన్ విషయంలో దాదాపుగా గతంలో చిన్న దుమారమే రేగింది. అంటే కాంగ్రెస్ పార్టీ మిగతా రాష్ట్రాల్లో అమలు చేస్తుందా ఇక్కడ ఎందుకు ఇస్తుందని కూడా బీఆర్ఎస్ నుంచి కొంతమంది మాట్లాడుతూ పడితే అన్నిటి కూడా ధీటుగా పరిగణలో తీసుకొని ఇక్కడ మేనిఫెస్టోకి సంబంధించి అంటే ఒక మినీ మేనిఫెస్టో అనుకోవచ్చు మనం. అంటే ముందుగానే మీరు అన్నట్లు 5 గ్యారంటీ స్కీములతో సోనియా గాంధీ ప్రకటించబోతున్నారు అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా ఏదైతే బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టో ఇక్కడ అమలు కాలేదు. ఏదైతే పథకాల పేరుతో తీసుకొచ్చారో అలాగే దళిత బంధు కావచ్చు రైతు బంధు కావచ్చు ఇప్పుడు తీసుకొచ్చిన గిరిజన బంధు కావచ్చు ఇలాంటి పథకాలకు హామీలకే పరిమితమయ్యా ప్రచారాలకే పరిమితమై ఈ నేపథ్యంలో ఇలాంటి పథకాలని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తే ఎలా ఉండబోతుంది అలాగే దీనికి సంబంధించి ఇంకా ఈ పథకాలని అప్డేట్గా చేస్తూ కూడా మరికొన్ని పథకాలు తీసుకొచ్చిన నేపథ్యంలో దళిత బంధుకు సంబంధించి కూడా పైలట్ ప్రాజెక్ట్ ఉప ఎన్నిక సందర్భంగా హుజురాబాద్లో తీసుకొచ్చారు. అది హుజురాబాద్కి పరిమితమైన నేపథ్యం. మరికొన్ని చోట్ల కూడా ఇప్పటికీ ఎన్నికలు రాబోతున్న తరుణంలో కూడా వాళ్ళ రీషెడ్యూల్ చేస్తున్నామన్నట్టుగా నేపథ్యం కనిపిస్తుంది. అలాగే రైతు బంధు పథకం రైతు బంధుకు కూడా ఆర్థిక సహాయాన్ని కూడా పెంచడం జరుగుతుంది. రైతులకు ఏదైతే రైతులకు ఇప్పుడు ఇస్తున్న రుణమాఫీ ఉన్నదో రుణమాఫీ కావచ్చు అలా ఆర్థిక సహాయాన్ని పెంచే విధంగా కూడా మరొక పథకం తీసుకురాబోతున్నారు. అలాగే గిరిజన సంబంధించి గిరిజన బంధువు కావచ్చు అలాగే పోడు భూముల పట్టాల వ్యవహారం ఏదైతే రాష్ట్రంలో 15 లక్షల పోడు భూముల పట్టాలు ఉంటే
రాష్ట్ర ప్రభుత్వం 4 లక్షల వరకే పోడు భూముల పట్టాలను గుర్తించింది. దాంట్లో పట్టాల పంపిణీ కూడా సమగ్రంగా లేదు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన అంశం. ఈ అంశం పైన కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ పోడు భూములు, అన్యాక్రాంతమైన పోడు భూములు కావచ్చు, అసైన్ ల్యాండ్లు కావచ్చు, వీటన్నిటికీ కూడా ఏదైతే ఖచ్చితమైన ఒక ఆధారంతో సహా ఖచ్చితమైన అక్కడ ఏదైతే అన్యకరితమైన భూములు అని సొంతంగా వారికే దక్కే విధంగా కూడా వారికి అన్ని అన్ని ఏదైతే డెవలప్మెంట్తో కూడా అన్నిటికీ కూడా వాళ్ళ పట్టాలు చేయడం జరుగుతుంది. పట్టాలు ఇస్తామన్నట్టుగా కూడా చెప్తున్న నేపథ్యంలో గిరిజనులకు సంబంధించి పోడు భూముల వ్యవహారం కావచ్చు, అలాగే అసైన్ల భూమి వ్యవహారం కావచ్చు, దళిత బంధు కావచ్చు, గిరిజన బంధు కావచ్చు, ఇప్పుడు తీసుకొస్తున్న బీసీలకు ఏదైతే 15 కులాలకి పరిమితం చేసిన బీసీ ఆర్థిక సాయం కావచ్చు, ఇలాంటి అన్ని ప్రభుత్వం తీసుకొచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న పథకాలన్నీ వైఫల్యాలే అయ్యాయి. వీటన్నిటిని కూడా ఎత్తి చూపుతూ ఖచ్చితంగా వీటిని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వీటన్నిటిని తీసుకొస్తే ఇప్పటికే ధరణి పోర్టల్ వల్ల చాలా రైతులు కూడా నష్టపోయిన పరిస్థితి ఉంది. చాలా వరకు కూడా ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలోనే దాంట్లో ఒక కాలం వల్ల కూడా ఈ భూములరాంతమైనట్టుగా కూడా కాంగ్రెస్ నేతలు చెప్తారు. ధరణి పోర్టల్ను కూడా ఏదైతే కొత్త పోర్టల్ తీసుకురాబోతున్నారు, ధరణి పోర్టల్ ఇప్పుడు ఉన్న పోర్టల్ రద్దు చేయడం జరుగుతుంది. దాంట్లో కొత్తగా ఇంకో పోర్టల్ తీసుకురాబోతుంది. దీంట్లో వ్యక్తులకు సంబంధించిన అన్ని అంశాలతో కూడిన సమస్యలపైన పరిష్కారం ఉండే విధంగా పోర్టల్ అవుతుంది. అంటే ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వ పథకాలు తీసుకొచ్చిన వైఫల్యాలు ఉన్న పథకాలలో అన్నిటిని కూడా సర్దుమణిగి అన్నిటిని కూడా ఎక్కడ సమస్య లేకుండా కూడా కొత్త అదే పథకాలు కావచ్చు, కొత్త పథకాలు తీసుకొస్తాం, నిర్మాణాత్మకమైన పథకాలు ఉంటాయి. దీంతో ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుంది అనేది కాంగ్రెస్ చేస్తున్న కావచ్చు. దీంట్లో ఖచ్చితంగా ఈ మేనిఫెస్టో కావచ్చు, ఇప్పుడు తీసుకొస్తున్న 5 గ్యారంటీ స్కీమ్స్ కావచ్చు, ఈ 5 గ్యారంటీ స్కీమ్తో పాటు మేనిఫెస్టోలో కూడా ఇంకా మరికొన్ని అంశాలు అయితే ఉండబోతున్నాయి. రాజశేఖర్.